హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 3, 4, 5, 6 తరగతుల నుంచి రావటానికి వీలైనటువంటి సందులు ఏంటో చూద్దామండి. యాక్చువల్గా మనకి సందులు అయితే 6వ తరగతి నుంచే స్టార్ట్ అవుతాయి, కానీ 3, 4, 5 తరగతుల్లో కూడా పాఠాల మధ్యలోంచి 1, 2 ఇవ్వటానికి ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. సో అందుకని చెప్పి నేను ప్రతి లెసన్ నుంచి కూడా కొన్ని సందులు వీలైనన్నైతే రాయటం జరిగింది. సో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అయితే 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి సందులేంటో చూద్దాం. ఫస్ట్ వన్, చదివేదమమ్మ. చదివేదము ప్లస్ అమ్మ ఉత్వ సంధి. చదివేదమమ్మ, చదివేదము ప్లస్ అమ్మ ఉత్వ సంధి. సమానం అంటూ, సమానము ప్లస్ అంటూ ఉత్వ సంధి. నవోదయం, నవ ప్లస్ ఉదయం గుణసంధి. నవోదయం అంటే నవ ప్లస్ ఉదయం గుణసంధి. అభ్యుదయం, అభి ప్లస్ ఉదయం యనాదేశ సంధి. అభ్యుదయం, అభి ప్లస్ ఉదయం యనాదేశ సంధి. తల్లిదండ్రి, తల్లి ప్లస్ తండ్రి గసడదవాదేశ సంధి. తల్లిదండ్రి అంటే తల్లి ప్లస్ తండ్రి గసడదవాదేశ సంధి. సెల ఏరు, సెల ప్లస్ ఏరు ఎడాగమ సంధి. సెల ఏరు, సెల ప్లస్ ఏరు ఎడాగమ సంధి. భవనాన, భవనము ప్లస్ నా లులనల సంధి. భవనాన అంటే భవనము ప్లస్ నా లులనల సంధి. ఇదేంటి డైరెక్ట్గా అలా చదివేస్తున్నారు, అసలు సందులు అంటే ఏంటో చెప్పరా అని అనుకోవచ్చు మీరు. సో నేనైతే కనుక ఇది 3rd నుంచి 5th వరకు జస్ట్ మీకు రావడానికి అవకాశం ఉన్నటువంటివే నేను ఇచ్చానండి. సో నా వీడియోలో 10th క్లాస్కి సంబంధించి సందులు పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోస్ కూడా చేయటం జరిగింది. సో అందులో ప్రతి ఒక్క సంధి కూడా ఏంటి అనేది ఎగ్జాంపుల్స్తో సహా నేను వివరించడం జరిగిందండి. సో ప్రతి వీడియోలో అలా నేను వివరిస్తూ పోతూ ఉంటే మీకు లాంగ్ అయిపోతుంది, చూడటానికి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, లెంతీ వీడియో అయిపోతుంది అని చెప్పేసి నేను ప్రతి వీడియోలోనూ అయితే అలా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. 10th క్లాస్కి సంబంధించినటువంటి వీడియోలో అయితే ప్రతి సంధిని కూడా సూత్రంతో సహా వివరించానండి. ఇక్కడ డిమాండ్ చేస్తా అంటే మనకి 6th నుంచి పరిచయం అయ్యాయి కదా కొన్ని సందులు, అవి మాత్రం అయితే నేను ఖచ్చితంగా వాటి సందులు కూడా రాశాను, వాటి సూత్రాలు కూడా వివరిస్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు సంధి చదివేటప్పుడు ఎప్పుడూ కూడా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ గ్రామర్ చదివేటప్పుడు మీరు గ్రామర్ యొక్క సూత్రాలు ఏవైతే ఆ ప్రిన్సిపల్స్ సూత్రాలు ఉంటాయో అవి గనక మీరు నేర్చుకుంటే అసలు మోర్ దాన్ మీరు చాలా బిట్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీకు సూత్రం గనక మైండ్లో ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చేయగలుగుతారు. సో నేను కూడా అట్లాగే తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్కువ మార్కులు సాధించడానికి కారణం ఏంటి అంటే కనుక గ్రామర్ మీద పట్టు ఉండాలి ఎవరికైనా సరే. సూత్రాన్ని మీరు బాగా అవగాహన చేసుకోండి. ప్రతిదీ కూడా సందులనే కాదు, సమాసాలు కూడా, ఏ సమాసం ఏంటి అనేది మనం అవగాహన చేసుకుంటే మనకు అసలు ప్రాక్టీస్ అవసరం లేదండి. ఆ క్వశ్చన్ పేపర్ అట్లా ఇస్తే మనం ఈజీగా అది విడదీసేటప్పుడు లేదంటే ఆ సమాసం చెప్పేటప్పుడు మనకి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, ఇది పలానా సమాసం, ఇది పలానా సంధి, సో ఇది పలానా అలంకారం అని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ముందు గ్రామర్ మీద అయితే మంచిగా పట్టు సాధించండి. నేనైతే గ్రామర్కి సంబంధించి అంటే ఇప్పుడు తెలుగుకి సంబంధించి చేస్తున్నాను కదా, తెలుగు అయితే ఖచ్చితంగా సందులు ఎట్లానో వివరించాను. అలాగే 10th క్లాస్లో అలంకారాలు ప్రతిదీ కూడా 10thకి సంబంధించినటువంటి వాటిలో క్షుణ్ణంగా అయితే వివరించానండి. సో ఇంకా మీకు ఏదైనా టాపిక్ మీద డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మరొక వీడియో చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ మామూలుగా ఇవన్నీ వీలైనంత వరకు మీకు ఏదైతే సిలబస్లో ఉందో అది మాత్రమే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, వీడియో మరీ లెంతీ కాకుండా. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ జగమంతా. జగము ప్లస్ అంతా ఉత్వ సంధి. జగమంతా అంటే జగము ప్లస్ అంతా ఉత్వ సంధి. కమలాప్తుడు, కమలా ప్లస్ ఆప్తుడు సవర్ణ దీర్ఘ సంధి. కమలాప్తుడు, కమలా ప్లస్ ఆప్తుడు సవర్ణ దీర్ఘ సంధి. విశ్వధాభిరామ, విశ్వదా ప్లస్ అభిరామ సవర్ణ దీర్ఘ సంధి. గ్రావంబంత, గ్రావంబు ప్లస్ అంత ఉత్వ సంధి. నెలవులు దప్పిన, నెలవులు ప్లస్ తప్పిన గసడదవాదేశ సంధి. నెలవులు దప్పిన, నెలవులు ప్లస్ తప్పిన గసడదవాదేశ సంధి. నృత్యాలు, నృత్యము ప్లస్ లు లొలనల సంధి. నృత్యాలు, నృత్యము ప్లస్ లు లొలనల సంధి. షడ్ రుచులు అంటే షడ్ ప్లస్ రుచులు జస్వ సంధి. మహాత్ముడు, మహా ప్లస్ ఆత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. అత్యంత, అతి ప్లస్ అంత యనాదేశ సంధి. మతములన్నీ, మతములు ప్లస్ అన్ని ఉత్వ సంధి.
చేతికందిన, చేతికి ప్లస్ అందిన ఇత్వ సంధి. ఆత్మాభిమానం, ఆత్మ ప్లస్ అభిమానం సవర్ణ దీర్ఘ సంధి. చదువు అంటే, చదువు ప్లస్ అంటే ఉత్వ సంధి. తేనెటీగ, తేనె ప్లస్ ఈగ టుగాగమ సంధి. కష్టపడి, కష్టము ప్లస్ పడి పడ్వాది సంధి. పాదాభివందనం, పాద ప్లస్ అభివందనం సవర్ణ దీర్ఘ సంధి. దానంబు సేయక, దానంబు ప్లస్ చేయక గసడదవాదేశ సంధి. పుత్రోత్సాహం, పుత్ర ప్లస్ ఉత్సాహం గుణసంధి. సజ్జనుడు, సత్ ప్లస్ జనుడు చుత్వ సంధి. పరమార్థం, పరమ ప్లస్ అర్థం సవర్ణ దీర్ఘ సంధి. సరసమంత, సరసము ప్లస్ అంత ఉత్వ సంధి. అత్యాస, అతి ప్లస్ ఆశ యనాదేశ సంధి. నెక్స్ట్ హితోపదేశం, హిత ప్లస్ ఉపదేశం గుణసంధి. దుక్కిటెద్దు, దుక్కి ప్లస్ ఎద్దు టుగాగమ సంధి. వ్యాసర్షి, వ్యాస ప్లస్ ఋషి గుణసంధి. శాఖాభిమానం, శాఖ ప్లస్ అభిమానం సవర్ణ దీర్ఘ సంధి. విగ్రహారాధన, విగ్రహ ప్లస్ ఆరాధన సవర్ణ దీర్ఘ సంధి. సదుద్దేశం, సత్ ప్లస్ ఉద్దేశం జస్వ సంధి. ఆంధ్రాక్షరంబులు, ఆంధ్ర ప్లస్ అక్షరంబులు సవర్ణ దీర్ఘ సంధి. తదేకం, తత్ ప్లస్ ఏకం జస్వ సంధి. మధ్యాహ్నం, మధ్య ప్లస్ అహనం సవర్ణ దీర్ఘ సంధి. అత్యద్భుతం, అతి ప్లస్ అద్భుతం యనాదేశ సంధి. మతాతీత, మత ప్లస్ అతీత సవర్ణ దీర్ఘ సంధి. సువర్ణ అవకాశం, సువర్ణ ప్లస్ అవకాశం సవర్ణ దీర్ఘ సంధి. ప్రత్యక్షం, ప్రతి ప్లస్ అక్షం యనాదేశ సంధి. పురుషార్థ, పురుష ప్లస్ అర్ధ సవర్ణ దీర్ఘ సంధి. శాసనాలు, శాసనము ప్లస్ లు లులనల సంధి. నెక్స్ట్ రాజాజ్ఞ, రాజా ప్లస్ ఆజ్ఞ సవర్ణ దీర్ఘ సంధి. శాసనాలు, శాసనము ప్లస్ లు లులనల సంధి. సత్యం ఒకటి, సత్యము ప్లస్ ఒకటి ఉత్వ సంధి. అమృతమొసంగు, అమృతము ప్లస్ వసంగు ఉత్వ సంధి. చంపదగిన ఎట్టి, చంపదగిన ప్లస్ అట్టి ఎడాగమ సంధి. దీపాలంకరణ, దీప ప్లస్ అలంకరణ సవర్ణ దీర్ఘ సంధి. గిరిజనేతరులు, గిరిజన ప్లస్ ఇతరులు గుణసంధి. చంద్రోజ్వల, చంద్ర ప్లస్ ఉజ్వల గుణసంధి. వాగ్భూషణం, వాక్ ప్లస్ భూషణం జస్వ సంధి. వాగ్రూపం, వాక్ ప్లస్ రూపం జస్వ సంధి. తాటాకులు, తాటి ప్లస్ ఆకులు ఇత్వ సంధి. దారవోసి, దార ప్లస్ పోసి గసడదవాదేశ సంధి. అత్యున్నత, అతి ప్లస్ ఉన్నత యనాదేశ సంధి. ఇవండి 3, 4, 5 తరగతుల్లో వచ్చినటువంటి అంటే లెసన్స్లో వచ్చినటువంటి సందులండి. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ 6th క్లాస్ సందులు అయితే మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇవి ఏపీ న్యూ టెక్స్ట్ బుక్స్ని అనుసరించి మనకి సెమిస్టర్ 1 మాత్రమే రిలీజ్ అయిందండి, ఏపీ న్యూ టెక్స్ట్ బుక్. సో దాంట్లో ఉన్నటువంటివి కవర్ చేస్తూ ఇవైతే ఇవ్వటం జరిగింది. నేను మరలా 3rd నుంచి 9th వరకు ఏమేమైతే మార్పులు వచ్చాయో ప్రతి లెసన్లో ఏవి యాడ్ చేశారో అవి కూడా నేను త్వరలోనే మీకు వీడియోస్ చేస్తాను. సో మన వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ అసలు సంధి అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ నేను మీకు లెసన్ వైజ్ అలాగే క్లాస్ వైజ్ ఇవ్వటం వలన ఎక్కడ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారమే నేను ఇక్కడ వివరిస్తున్నానండి గ్రామర్ పార్ట్ అనేది. సో ఫస్ట్ సంధి అంటే ఏంటో చూద్దాం. పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశంబగుటే సంధి అనంబడు. పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశంబగుట సంధి అనంబుడు. పూర్వ పరస్వరము, స్వరము అంటే అచ్చండి. పూర్వ అచ్చుకి అలాగే పరపదంలో ఉన్నటువంటి అచ్చుకి చాలామంది ఏంటంటే పూర్వపదానికి పరపదానికి మధ్య జరిగే కార్యాన్ని సంధి అంటాం జనరల్గా మన భాషలో. కాకపోతే ఏంటంటే పూర్వపదం కాకుండా పూర్వస్వరం అండి. పూర్వపదంలో ఉండేటటువంటి స్వరం అలాగే పరపదంలో ఉండేటటువంటి పరస్వరం. ఈ పూర్వస్వరానికి పరస్వరానికి మధ్య పరస్వరం అనేది ఆదేశంగా వస్తే దానినే సంధి అంటారండి. 2 పదాల కలయికను సంధి అంటారు. ఈ సంధిలో 2 పదాలు ఉంటాయని చెప్పాం కదా, అందులో మొదటిది పూర్వపదము, రెండవది పరపదము. మొదటిది పూర్వపదము, రెండవది పరపదము. 2 తెలుగు పదాల మధ్య జరిగే సంధులను తెలుగు సంధులు అంటారు.
రెండు తెలుగు పదాల మధ్య సందు జరిగితే దాన్ని తెలుగు సందులు అంటారు. సో ఇక్కడ తెలుగు సందులు ఏంటో చూద్దాం. ఉత్వ సంధి, అత్వ సంధి, ఇత్వ సంధి, త్రిక సంధి, గసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి, ఎడాగమ సంధి, రుగాగమ సంధి, టొగాగమ సంధి, ఆమ్రేడిత సంధి, ఇవన్నీ కూడా తెలుగు సందులండి. అండ్ అలాగే రెండు సంస్కృత పదాల మధ్య జరిగేటటువంటి సందులను సంస్కృత సందులు అంటారు. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, ఈ 4 కూడా అచ్సందులు అన్నమాట. అంటే అచ్చులతో కూడుకున్నటువంటివి. అలాగే అనునాసిక సంధి, జస్వ సంధి, చుత్వ సంధి, విసర్గ సంధి, ఈ 4 కూడా హల్ సందులు అనమాట. హల్లులతో కూడుకున్నటువంటివి. ఇవండి సందులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి 6వ తరగతిలో ఏమున్నాయో చూస్తే వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ, అది ఉత్వ సంధి. వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ ఉత్వ సంధి. ఇక్కడ నేను రౌండప్ చేశాను చూడండి. వాడు, వాడు అనేటటువంటిది పూర్వపదం అండి. అందులో డు అనేటటువంటిది పూర్వస్వరం. ఆ డూలో ఊ అనేటటువంటి అచ్చు ఉందన్నమాట. ఆ పూర్వ స్వరానికి అండ్ అలాగే పరస్వరము అంటే పరపదంలోని పరస్వరం ఏ అవుతుంది. ఉత్తునకు అచ్చు, ఏదైనా అచ్చు పరం అవ్వాలి. ఉకారానికి లేదా ఉత్తునకు ఏదైనా అచ్చు పరమైతే సంధి నిత్యము అనేది దీని యొక్క సూత్రం అన్నమాట. సో ఆ సూత్రాన్ని మీరు మైండ్లో పెట్టుకొని మనకి ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పూర్వపదంలో ఊ రావాలి, పరపదంలో పరస్వరం ఏదైనా అచ్చు వస్తే సరిపోతుంది. సో ఇట్లా ఉన్నవన్నీ కూడా ఉత్వ సందులే. మనమందరం, మనము ప్లస్ అందరం ఉత్వ సంధి. చివరిలో ఊ అనేటటువంటిది వస్తుంది, మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ ఉత్వ సంధి. నెక్స్ట్ వారందరూ, వారు ప్లస్ అందరూ. నేను ఇక్కడ విడదీయలేదండి, నార్మల్గా ఇచ్చేసాను, చదువుతాను. మీకు కొంచెం కష్టం అనిపించినవి, ఇంతవరకు మేము వినలేదనిపించినవి ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ అయితే పక్కన పెట్టుకోండి. డెఫినెట్లీ మనం ఎప్పుడైనా సరే ఏదైనా వినేటప్పుడు కానీ, చూసేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ పక్కనే రన్నింగ్ నోట్స్ పెట్టుకుంటే అసలు మంచి విద్యార్థికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం అదండి. రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకోండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బుల్లెట్ షార్ట్ పాయింట్స్ లాగా ఒక్కసారి అది చూసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. సో నెక్స్ట్ వారందరూ, వారు ప్లస్ అందరూ. మహనీయులందరూ, మహనీయులు ప్లస్ ఎందరో. ముసలి వాళ్ళందరూ, ముసలి వాళ్ళు ప్లస్ అందరూ. వీళ్ళందరూ, వీళ్ళు ప్లస్ అందరూ. ఇల్లుంది, ఇల్లు ప్లస్ ఉంది. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ. డొక్కలెండిపోయినా, డొక్కలు ప్లస్ ఎండిపోయినా. ముసలివారంటే, ముసలివారు ప్లస్ అంటే. పాఠాలెన్ని, పాఠాలు ప్లస్ ఎన్ని. ఇవన్నీ కూడా ఉత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలండి. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఉత్వ సంధి అంటే ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి నిత్యము. ఉత్తునకు లేదా ఉకారానికి, ఉకార సంధి అన్న ఉత్వ సంధి అన్న ఒకటే. ఈ ఉత్తునకు లేదా ఉకారానికి అచ్చు పరపదంగా వస్తే సంధి నిత్యము. నెక్స్ట్ కాలమూరక, దీపమున్న, కాలము ప్లస్ ఊరక, దీపము ప్లస్ ఉన్న. వినుమెన్ని, వినుము ప్లస్ ఎన్ని. పలుకాడని, పలుక ప్లస్ పలుకు ప్లస్ ఆడని. మేలది, మేలు ప్లస్ అది. మేగుడొక, మేగుడు ప్లస్ ఒక. ఇవన్నీ కూడా ఉత్వ సంధికి చెందినటువంటి పదాలు. నెక్స్ట్ ఇత్వ సంధి. ఇత్వ సంధి అంటే ఏంటి అంటే ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. ఇత్తు అంటే హ్రస్వమైనటువంటి ఇకారము. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారము. ఇత్తు అంటే హ్రస్వమైన ఇకారము. మరి ఏమ్యాదులు అంటే ఏంటి అంటే ఏమి, ఏవి, ఏది, అది, ఇది, ఇవి, ఏది, ఏవి, ఇవన్నీ కూడా ఏమ్యాదులండి. ఏమ్యాదుల ఇత్తునకు, ఏమ్యాదులు అంటే ఏమి, ఏవి, ఏది, అది, ఇది, ఇవి, ఏది, ఏవి, ఇవన్నీ కూడా ఏమ్యాదులు. ఈ ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. వైకల్పికము అంటే సంధి 2 రూపాల్లో జరగటం. వైకల్పికము అంటే సంధి 2 రూపాల్లో జరగటం. అంటే ఒకసారి జరగవచ్చు, మరొకసారి జరగకపోవచ్చు. సో ఇటువంటివి ఇత్వ సంధులు అవుతాయి అన్నమాట. సంధి జరిగితే అది ఇత్వ సంధి, సంధి జరగని రూపం అయితే ఎడాగమ సంధి అన్నమాట. సో ఇక్కడ మనం ఉదాహరణలు గనక గమనిస్తే ఏమంటివి,
ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి. మీరు ఈ ఎగ్జాంపుల్లో చూస్తే కనుక నేను మరలా రౌండ్ చేశాను చూడండి. మీలో ఈ అనేటటువంటి అచ్చు ఉంది. అలాగే ఇది పరపదంగా పరస్వరంగా ఏమొచ్చింది అంటే ఆ అనేటటువంటిది వచ్చింది కదా. సో ఈ విధంగా పూర్వస్వరంలో ఈ, పరస్వరంలో ఏదైనా అచ్చు వస్తే అది ఖచ్చితంగా ఇత్వసంధి అవుతుందన్నమాట. నెక్స్ట్ నాదన్న, నాది ప్లస్ అన్న. మీరు గమనించండి, అన్ని పూర్వస్వరాల్లో కూడా ఈ అనేటటువంటిది వస్తుందన్నమాట. సో ఎప్పుడు సంధి సూత్రాలు మీరు ఐడియా ఉంచుకుంటే ఖచ్చితంగా మీరు సంధులు ఒక్కటి కూడా తప్పు చేయరు. సో నెక్స్ట్ వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు. నెక్స్ట్ అదొకటి, అది ప్లస్ ఒకటి. మరేమి, మరి ప్లస్ ఏమి. ఇదంతా, ఇది ప్లస్ అంతా. రాణిదని, రాణిది ప్లస్ అని. అదెట్లు, అది ప్లస్ ఎట్లు. ఇవన్నీ కూడా ఇత్వసంధి పదాలు. సో నెక్స్ట్ అత్వసంధి. అత్వసంధి సూత్రం ఏంటి అంటే అత్తునకు సంధి బహుళము, అత్తునకు సంధి బహుళము. అత్తు అంటే హ్రస్వమైనటువంటి ఆకారం అండి. అత్తు అంటే హ్రస్వమైనటువంటి ఆకారము. మరి బహుళము అంటే ఏంటంటే, బహుళము అంటే జనరల్గా అర్థం అనేకమైన అని అర్థం కదండి. సో అట్లాగే ఈ అత్తునకు సంధి బహుళము అంటే అనేక రకాలుగా జరుగుతుంది. ఎట్లా అంటే ఒకసారి నిత్యము, ఒకసారి నిషేధం జరగకపోవటం. వైకల్పికము అంటే ఒకసారి జరగటం, మరొకసారి జరగకపోవటం. అన్య విధం అంటే వేరే విధంగా జరగటం అన్నమాట. సో ఈ విధంగా అత్తునకు సంధి బహుళము అంటే ఈ అత్వ సంధి అనేది 4 రూపాల్లో జరగచ్చు అని చెప్పడం జరుగుతుందన్నమాట. చూసినప్పుడు, చూసిన ప్లస్ అప్పుడు. ఇక్కడ మీరు గమనిస్తే గనక చూసిన, మనకి నా అనేటటువంటి అక్షరంలో ఆ అనేటటువంటి అచ్చు వస్తుంది కదండి. సో నెక్స్ట్ అదే విధంగా పరపదంలో పరస్వరం ఆ అన్నమాట. సో ఈ విధంగా వస్తే అది అత్వసంధి. నెక్స్ట్ సీతమ్మ, సీత ప్లస్ అమ్మ. నెక్స్ట్ చాలినంత, చాలిన ప్లస్ అంత. వచ్చినందుకు, వచ్చిన ప్లస్ అందుకు. ఇవన్నీ కూడా అత్వసంధులేనండి. ఇక నిషేధ రూపం మనం జనరల్గా 4 రకాలుగా అవుతుందని చెప్పుకున్నాం కదా. బహుళము అంటే నిత్యంగా జరుగుతుంది, అండ్ అలాగే నిషేధము, అండ్ అలాగే వైకల్పికము, అన్య విధము. ఇప్పుడు మనం పైన 4 చెప్పినవి నిత్య రూపాలు. మరి నిషేధ రూపం ఏంటి అంటే సీత అన్నది, సీత ప్లస్ అన్నది. ఇక్కడ సంధి అనేది జరగలేదన్నమాట. ఎందుకంటే మనం సీత ప్లస్ అన్నది ఇక్కడ జరిగింది, కానీ సీత అన్నది మనకి కలిపేటప్పుడు ఎడాగమం అనేది యా అనేటటువంటిది వచ్చింది కదా. సో కాబట్టి ఇది నిషేధ రూపం అన్నమాట. నెక్స్ట్ మేనత్త, మేనా ప్లస్ అత్త. ఇది సంధి జరిగిన రూపం అన్నమాట. ఇదే సంధి జరగని రూపంలో కూడా రాయొచ్చు, అంటే మేనయత్త అని రాస్తాం, ఎడాగమ రూపం. అంటే ఇక్కడ వికల్పం జరిగింది, ఒకసారి ఒకే పదంతో ఒకసారి సంధి జరిగింది, ఇంకోసారి సంధి జరగలేదు. సో ఇట్లా ఉంటే దాన్ని వైకల్పికము లేదా వికల్పము అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఒకానొక, ఒక ప్లస్ ఒక. ఇది అన్య విధంగా వచ్చినటువంటి రూపం అన్నమాట. సో ఈ విధంగా అత్తునకు సంధి బహుళంగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మిగతా ఉదాహరణలు ఇవ్వటం జరిగింది చూడండి. తగినంత, తగిన ప్లస్ అంత. ఇచ్చినంత, ఇచ్చిన ప్లస్ అంత. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు. తిరగకేమి, తిరగక ప్లస్ ఏమి. రామయ్య, రామ ప్లస్ అయ్యా. జరగకేమి, జరగక ప్లస్ ఏమి. రామక్క, రామ ప్లస్ అక్క. రవ్వంత, రవ్వ ప్లస్ అంత. చింతాకు, చింత ప్లస్ ఆకు. వెంకప్ప, వెంక ప్లస్ అప్ప. ఇవన్నీ కూడా అత్వసంధి పదాలండి. సో ఇవైతే బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. కానీ నేను ఒక్కదాన్నే వీడియో తీయటము, ఎడిటింగ్ చేయటము, పోస్ట్ చేయటము, నెక్స్ట్ నేను రాయటం, ఇది నా హ్యాండ్ రైటింగ్ అండి, ఎవరి చేత రాయించిందైతే కాదు. సో ఈ వర్క్ అంతా కూడా చేయటం వలన నేను మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అంటే వీడియో తీసేవాళ్ళు ఎవరైనా ఉండాలి, అదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పి నేను ఈ విధంగా చేస్తున్నానండి. సో నా వీడియోస్ కొంతమందికైనా ఉపయోగపడతాయి కదా, హౌస్ వైఫ్స్ కానీ, లేదంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి అన్ని రకాల మెటీరియల్స్ కొనుక్కోలేని వాళ్ళు,
ఇటువంటి వాళ్ళు చాలా ఈజీగా ఈ ఛానల్ని చూస్తే మీకు ఖచ్చితంగా తెలుగు 30 మార్క్స్ కదండి. ఎస్జిటి వాళ్ళు కానీ లేదంటే స్కూల్ అసిస్టెంట్స్ ఎస్ఏ తెలుగుకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కంపల్సరీగా అన్నీ కవర్ అవుతాయండి. ఎస్జిటి వాళ్ళు తెలుగు 30 మార్క్స్ ఖచ్చితంగా సాధించగలరని అయితే నేను చెప్తున్నానండి. సో వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి ఆ ఈ ఊరులకు అవి ఏ అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. సవర్ణ దీర్ఘ సంధి సంస్కృత సంధి అండి. ఆ ఈ ఊరులకు అవి ఏ అచ్చులు సవర్ణము, అందుకే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటామండి. సవర్ణము అంటే అవే అచ్చులు, వాటికి అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఇక్కడ ఉదాహరణ గనక మీరు గమనిస్తే విద్యార్థిలో విద్యా ప్లస్ అర్థి, ద్యా అనేటటువంటి అక్షరంలో ఆ అనేటటువంటి అచ్చు అయితే ఉంది. అదేవిధంగా పరపదంలో ఆ అనేటటువంటి అచ్చు వచ్చింది కదండి, పరస్వరం. సో ఈ రెండిటికి మనం గనక సంధి చేస్తే దాని దీర్ఘం వచ్చిందనమాట, విద్యా. మీరు సర్కిల్ చేసింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా కవీశ్వరుడు, కవి ప్లస్ ఈశ్వరుడు. ఇక్కడ కూడా కవిలో వి అనేటటువంటి ఈ అక్షరంలో ఈ అనేటటువంటి అచ్చు అయితే వచ్చింది. అదేవిధంగా పరస్వరంలో ఈ అనేటటువంటిది ఉంది. ఈ ఈకి ఈ అనేటటువంటిది పరమైతే ఈ అనేటటువంటి ఈ కారం అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ అదేవిధంగా వధూపేతుడు, వధూ ప్లస్ ఉపేతుడు. ఇక్కడ దూలో ఊ అనేటటువంటి అచ్చు ఉందండి. అండ్ అలాగే ఊ అనేటటువంటి అచ్చు అనేది రావటం జరిగింది. సో ఈ రెండిటికి పరమయ్యేటప్పుడు ఊకారం అనేది వచ్చిందనమాట. చాలా సింపుల్గా మీరు ఈజీగా మా 10th క్లాస్ స్టూడెంట్స్కైనా నేను అదే చెప్తాను, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అంటే దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము, వట్రవసుడి దీర్ఘము, ఈ నాలుగు గుర్తులు కూడా మీకు మిడిల్లో రావాలన్నమాట. మీరు ఎక్కడైతే సంధిని విడగొడుతున్నారో అక్కడ గనక ఈ 4 వస్తే తప్పనిసరిగా అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అయితే కొన్నిసార్లు అత్వ సంధి కూడా అవుతుంది. అది ఎప్పుడు అంటే మనకిచ్చేటటువంటి సంధి అనేది తెలుగు పదం అయ్యేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వంటాముదం అని ఉంది కదండి, అసలు వంటాముదం టాకి దీర్ఘం ఉంది. సో దీర్ఘం ఉంది, దీర్ఘం ఉండేవన్నీ సవర్ణ దీర్ఘ సంధులు అని చెప్పారు కదా అని చెప్పేసి పెట్టేయకండి. మనం అటువంటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అసలు ఆ పదం ఏ పదం, మన తెలుగు పదమా లేకపోతే సంస్కృత పదమా అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి అంటే చాలా అక్కడక్కడ వస్తుంటాయి అన్నమాట. అంతే. చింతాకు ఉందనుకోండి, చింతాకు కూడా చింతా ప్లస్ ఆకు, తాకి దీర్ఘం ఉంది కదండి. సో అది కూడా అత్వసంధి అవుతుంది, ఎందుకంటే అది కూడా తెలుగు పదం కాబట్టి. సో ఈ విధంగా అబ్జర్వ్ చేస్తూ చేయండి. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి మనకి ఇచ్చినటువంటి ఆ పదంలో దీర్ఘం కానీ, గుడి దీర్ఘం కానీ, కొమ్ము దీర్ఘం కానీ, వట్రవసుడి దీర్ఘం కానీ ఉంటే అది సవర్ణ దీర్ఘ సంధి. అదొక కొండ గుర్తులా గుర్తుపెట్టుకోండి. శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు. ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధులే అండి. మీరు ఒక్కసారి పాస్ చేసి దాన్ని ఎట్లా వచ్చిందో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ రామాలయం, రామ ప్లస్ ఆలయం. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. భానుదయం, భాను ప్లస్ ఉదయం. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. పితృణం, పితృ ప్లస్ రుణం. మాతృణం, మాతృ ప్లస్ రుణం. కోటీశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు. దేవాలయం, దేవా ప్లస్ ఆలయం. సత్యాగ్రహం, సత్య ప్లస్ ఆగ్రహం. గిరీసుడు, గిరి ప్లస్ ఈసుడు. శైలాగ్రం, శైల ప్లస్ అగ్రం. మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు. మధుహ, మధు ప్లస్ ఊహ. ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధులండి. నెక్స్ట్ గుణసంధి. గుణసంధి అంటే అకారానికి ఈ ఊలు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశమగును. అకారానికి ఈ ఊరులు పరమైతే అంటే మనకి ఇచ్చినటువంటి పూర్వపదం ఉంటుంది కదండి, ఆ పూర్వపదంలో పూర్వస్వరం అనేది ఆ రావాలి. అలాగే పరస్వరం ఈ కానీ, ఊ కానీ, అరు కానీ రావాలి. అలా వచ్చేటప్పుడు ఏమొస్తాయి అంటే ఏ ఓ అర్లు అనేవి ఏకాదేశం అవుతాయి. మీకు పారిభాషిక పదాలు కూడా నా నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి. ఆదేశం అంటే ఏంటి, ఆగమం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా ఇస్తాను.
ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఏ ఓ అర్లను ఏమంటారు అంటే గుణములు అంటారు. ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఇవి కొన్ని నేను అక్కడక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ పాఠాల్లో ఉన్నాయి కాబట్టి నేను అట్లా ఇవ్వటం జరిగింది. సో ఏ ఓ అర్లను ఏమంటారు అంటే గుణములు అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఆ గాని వస్తే అది పూర్వపదంలో వస్తుంది. అలాగే పరస్వరంలో ఈ వస్తే ఏ రావాలి, ఊ వస్తే ఓ రావాలి, అరు వస్తే అర్ రావాలి. మీకు సవర్ణ దీర్ఘ సంధిలో ఎట్లా అయితే చెప్పానో దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము, వట్రవసుడి దీర్ఘము అని, అదేవిధంగా గుణ సంధిలో మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇచ్చినటువంటి పదంలో యాత్వ దీర్ఘం కానీ వాత్వ దీర్ఘం కానీ అర్ అనేటటువంటిది ఇర్ అనేటటువంటిది వస్తే అది ఖచ్చితంగా మీకు గుణసంధి అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేశ ఉందనుకోండి, ఆ మహేశ అనేటటువంటిది విడగొడితే మహా ప్లస్ ఈసా. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే హాలో అకారం ఉంది, తర్వాత పరస్వరం ఏమో ఈ వచ్చింది. ఈ అకారానికి ఈ పరమైతే ఏం రావాలని చెప్పుకున్నాం, ఏ అని చెప్పుకున్నాం కదా. సో ఏ కారం, అందుకే మహే. మీకు చూడండి మన ఎక్కడైతే విడగొడుతున్నామో ఆ మిడిల్లో యాత్వ దీర్ఘం కానీ వాత్వ దీర్ఘం కానీ ఇర్ కానీ రావాలి. అండ్ నెక్స్ట్ మహోదది, హో అనేటటువంటిది వచ్చింది చూసారా, మహోదది, మహా ప్లస్ ఓదది. అలాగే రాజర్షి, రాజా ప్లస్ ఋషి, అర్ రాజర్ కదా. సో ఇవన్నీ కూడా గుణసంధులు అనమాట, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే. నెక్స్ట్ రాజేంద్ర, రాజా ప్లస్ ఇంద్ర. తర్వాత తిలోదకాలు, తిలా ప్లస్ ఉదకాలు. మహర్షి, మహా ప్లస్ ఋషి, మహర్షి మహా ప్లస్ ఋషి. నెక్స్ట్ పరోపకారం, పరా ప్లస్ ఉపకారం. రమేశ, రమా ప్లస్ ఈసా. జాతీయోద్యమం, జాతీయ ప్లస్ ఉద్యమం. దేవర్షి, దేవా ప్లస్ ఋషి. సో ఇవన్నీ కూడా గుణసంధులండి. సో టోటల్గా మీకు 6వ తరగతిలో 4 సంధులను అయితే పరిచయం చేయటం జరిగింది. 5 సంధులండి, ఉత్వ సంధి, అత్వ సంధి, ఇత్వ సంధి, అలాగే సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి. ఓకేనండి. సో ఈ అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి అంటే మనకి ఇచ్చినటువంటి పదాల్లో మొదట అకారం వచ్చి అలాగే ఏదైనా అచ్చు వస్తే అది అత్వ సంధి, అలాగే పూర్వస్వరంలో ఈ వచ్చి ఏదైనా అచ్చు వస్తే ఇత్వ సంధి, అలాగే మీకు పూర్వస్వరంలో ఊ వచ్చి ఏదైనా అచ్చు వస్తే అది ఉత్వ సంధి అవుతుందండి. ఈ విధంగా ఈ 3. అండ్ అలాగే సవర్ణ దీర్ఘ సంధి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము, వట్రవసుడి దీర్ఘము. ఈ 4 కూడా ఎక్కడ రావాలండి, మీరు ఎక్కడైతే పదాన్ని విడగొడుతున్నారో ఆ మిడిల్లో ఈ 4 గుర్తులు ఉంటే అది ఖచ్చితంగా సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు అవి ఏ అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశ మగును. సో నెక్స్ట్ గుణసంధి, అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశ మగును. మీకు ఇచ్చినటువంటి పదంలో యాత్వ దీర్ఘం కానీ వాత్వ దీర్ఘం కానీ అర్ కానీ ఉంటే అది గుణసంధి అండి. ఇవి 3, 4, 5, 6 తరగతులకు సంబంధించినటువంటి మొత్తం సంధులన్నీ. సో నెక్స్ట్ వీడియోలో 7వ తరగతి సంధులతో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.